నువ్వు యుద్ధం చేస్తున్నది ఎవరితోనో నీకు తెలియాలి. నీ శత్రువు యొక్క బలం ఏమిటో, బలహీనతలు ఏమిటో, వాడు ఎలాగ దాడి చేస్తాడో, ఎలాగ వాని ప్రయత్నాలు నీ జీవితం మీద సఫలమవుతాయో, ఎలాగ వాని ప్రయత్నాలను నువ్వు అడ్డగించాలో, ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలో, వాణ్ణి యుద్ధములో జయించాలో, టెక్నిక్స్ నీకు, వెపన్స్ నీకు, లేకపోతే నీకున్న బలము, అధికారము నీకు తెలియకపోయినట్లయితే వాడు వేసే అగ్ని బాణములు, ఆయుధములకు చాలా తేలికగా పడిపోతావు. అందుకనే పౌలు అంటున్నాడు, సాతాను తంత్రములను ఎరుగకుండునట్లు. హల్లెలూయా. తంత్రాలు మన దగ్గర ఉన్నాయి, వాని ప్లాన్స్ ఉన్నాయి, వాని అటాక్స్ ఉంటున్నాయి, వాని స్కీమ్స్ ఉంటున్నాయి. ఎలాగైనా సరే దేవుని యొక్క బిడ్డలను రకరకాలుగా నాశనం చేయాలి అని చెప్పి వాడు అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. వాడు ఎలాగ ప్రయత్నిస్తున్నాడో కనీస జ్ఞానం నీకు నాకు తెలియకపోయినట్లయితే, వాడు ఎలాగ యుద్ధం చేశాడో నీకు నాకు తెలియకపోయినట్లయితే, మనము చాలా తేలికగా వాడు వేసే పన్నాగములో, వేటగాని ఉరులలో చిక్కుకొని మనకుగా నాశనం తెచ్చుకునే పరిస్థితుల్లోకి వెళ్తాం.